హలో! వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అండి. ఇదైతే గనక ఏప్రిల్‌లో 11 తారీఖు నుంచి ఓపెన్ అవుతుందని అందరూ ఎదురు చూసారండి. కానీ 11, 12, 13 కూడా ఓపెన్ చేయలేదు. ఈరోజు అంటే కనుక ఏప్రిల్ 14వ తారీఖున మనకి సైట్ అయితే కనుక 12 గంటల నుంచి కూడా ఎనేబుల్‌లోకి వచ్చిందన్నమాట అండి. ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 14వ తారీఖు 12 గంటల నుంచి కూడా సైట్ ఓపెన్ చేశారండి. ఇది మీకు మే 10వ తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చుమాట. దీన్ని ఓబీఎంఎంఎస్ లోన్స్ ఈ గూగుల్‌లో ఓబీఎంఎంఎస్ లోన్స్ అని టైప్ చేసినట్లయితే దానిలో ఫస్ట్ ఆప్షను ఏపీ ఓబీఎంఎంఎస్ లోన్స్ మాట అండి ఓపెన్ చేయాలి. దీని నుంచి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోగలిగితే మీరు కూడా మీ మొబైల్‌లో అప్లై చేసుకోవచ్చండి. అందులో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది మీకు ఓపెన్ అవుతుందమంటండి. ఇది మెయిన్ వెబ్ పేజ్ మాట అండి. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ చూసారు కదా ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఫర్ ద అంటే ఎప్పటి వరకు అంటే కనుక మే 10వ తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది అగ్రికల్చర్ అప్లైడ్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్, సర్వీస్ అండ్ బిజినెస్ సెక్టర్కి సంబంధించిన లోన్స్ అన్నీ కూడా మీకు ఇందులో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఈ వెబ్సైట్ అయితే కనుక ఓపెన్ అయిందన్నమాట అండి. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే కనుక బెనిఫిషియరీ షుడ్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ, షుడ్ హ్యావ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారే ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే బెనిఫిషరీ షుడ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే ఉండాలి మాట అండి. అలాగే మీ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే కనుక 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కూడా ఉండాలన్నమాట అండి. 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట అండి. అలాగే బిలో ప్రావర్టీ లైన్ అంటే బీపీఎల్ అంటే ఏంటంటే బిలో ప్రావర్టీ లైన్. ఇది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు మాట. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న కారుకి కానీ మనకి ప్యాసింజర్ ఆటోకి కానీ మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ అన్నది ఉండాలన్నమాట అండి. అది కూడా మీరు ఎక్స్పైరీ అవ్వకూడదు మాట అండి. ఎక్స్పైరీ అయితే వెంటనే చేయించుకోవాలన్నమాట అండి. లైవ్లో ఉండాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ కూడా ఉండాలి మీరు అప్లై చేసేటప్పుడు. ఇది కూడా స్కాన్ చేసి మీరు పెట్టాలన్నమాట అండి. అలాగే ఎవరైతే మెడికల్ షాప్స్కి, ల్యాబ్ టెక్నీషియన్స్కి ఇలాంటి వాటికి అప్లై చేసుకోవాలనుకుంటే డీఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఆర్ జెనరిక్ వీటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట అండి. అలాగే మీరు ఏమైనా సరే ఇదివరకు గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీ దగ్గర పెట్టుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఇంకా ఏంటంటే చదువుకున్న సర్టిఫికేట్, ఎవరైనా చదువుకున్న వాళ్ళు అంటే చదువుకున్న సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట అండి. అలాగే ఎస్టీ కమ్యూనిటీకి అది మనం ఓపెన్ అయిందేమో అని చూస్తే కమింగ్ సూన్ అంటే దీని తర్వాత ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ అన్నవి మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే కనుక ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి మనకి ఓపెన్ అయిందన్నమాట అండి. దీనికి మనము ఫర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళినట్లయితే కనుక అక్కడ మీకు అన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఓపెన్ అయిందన్నమాట అండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్. ఇక్కడ మెయిన్ మీరు ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ అంటే మీ ఆధార్ కార్డు ఒక చోట ఉండి మీరు ఒక చోట ఉన్నారనుకోండి, మీరు బిజినెస్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు, మీరు బిజినెస్ ఎక్కడ చేస్తున్నారు అన్నది అక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని మీరు ఉంటున్నది ఒక చోట, అలాగే మీ ఆధార్ కార్డు ఇంకో చోట, మీరు మ్యాపింగ్ ఇంకో చోట, అలాగ 3 చోట్ల ఉండి ఏదో కన్ఫ్యూజ్ అయ్యి కానీ ఇక్కడ కానీ ఒక మిస్టేక్ చేస్తే ఇక మీరు దాన్ని సరిదిద్దుకోవడానికి అసలు ఆప్షన్ లేదన్నమాట అండి. ఇందులో ఏ తప్పు చేసినా మీరు సరిదిద్దుకునే ఆప్షన్ అయితే లేదు కనుక అందుకు మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడైతే కనుక మీరు అప్లికెంట్ ఆడవాళ్ళు అయితే కనుక ఆధార్ కార్డులో ఉన్నట్లుగా అప్లికేషన్ పేరు పెట్టండి. అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ హస్బెండ్ నేమ్ కానీ, అలాగే మగవాళ్ళు అయితే కనుక ఫాదర్ నేమ్ ఇవ్వండి, మెయిల్ అని ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా ఇవ్వండి, మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఇవ్వండి. మీ క్యాస్ట్ మొన్నటి వరకు అయితే కనుక బీసీకి ఉంది కదండి, ఇప్పుడు ఎస్సీకి లాస్ట్లో ఇచ్చారన్నమాట. ఎస్సీని క్లిక్ చేయండి. ఆ తర్వాత అక్కడ క్యాప్చ్ కొట్టి అక్కడ క్లిక్ మార్క్ కొట్టండి. ఇక్కడ సబ్ క్యాస్ట్, ఎస్సీలో మీ సబ్ క్యాస్ట్ ఏంటి, మీ క్యాస్ట్ పేరేంటో అక్కడ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ జనరేట్ అని కొట్టండి అక్కడ టిక్ మార్క్ చేసి. అప్పుడు మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అన్నది వస్తుందన్నమాట అండి. ఆ ఓటీపీయే మీ పాస్వర్డ్ అన్నమాట అండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ అంటూ సపరేట్గా ఏమీ లేదు. ఇక్కడ జనరేట్ ఓటీపీ అని మనం టైప్ చేసిన తర్వాత మన మొబైల్కి ఏదైతే ఒక నెంబర్ వస్తుందో ఆ నెంబరే మీకు పాస్వర్డ్ మాట అండి. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని అంటే కనుక మనం లాగిన్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇస్తారన్నమాట అండి. ఇక్కడ ఎంటర్ యువర్
లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ యువర్ నేమ్ అన్నారు. నేమ్ కాదండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అక్కడ మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో కనుక ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ పాస్వర్డ్ అంటే కనుక మీ మొబైల్కి ఓటీపీ అని వచ్చింది చూడండి, ఆ పాస్వర్డ్ అక్కడ ఇచ్చి ఇక్కడ ఈ క్యాప్చ కొట్టి సైన్ ఇన్ అంటే అప్పుడు మన అప్లికేషన్ అన్నది మనం లాగిన్ అవుతాం అన్నమాట అండి. ఆ లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనకి 3 స్టెప్స్ ఉంటాయన్నమాట అండి. ఆ స్టెప్స్ని మనం డీటెయిల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అందులోనే ఫస్ట్ స్టెప్లోనే మనకి రేషన్ కార్డ్ డీటెయిల్స్, క్యాస్ట్ డీటెయిల్స్ ఫస్ట్ ఇవ్వాలి. రేషన్ కార్డ్ని ఒరిజినల్ ఉంటే తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ స్కాన్ చేసి అక్కడ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఉంటేనే పట్టుకెళ్ళండి. మీకు తర్వాత మంచిది మాట అండి. అందులో జిరాక్స్ ఒకవేళ అవకాశం లేనప్పుడు జిరాక్స్ పట్టుకెళ్ళండి, లేకపోతే ఉన్నంత వరకు కూడా ఒరిజినల్లే తీసుకొని వెళ్ళండి. అదే అయిన తర్వాత అప్పుడు మనం లాగిన్ అవుతాం కదండి. లాగిన్ అయిన తర్వాత 3 స్టెప్స్ ఉంటుంది అన్నమాట. క్యాండిడేట్ డీటెయిల్స్లోని ఇవన్నీ ఇవ్వాలి. అక్కడే మనం చదువుకుంటే చదువుకున్నదని, అలాగే మన అడ్రస్ కూడా అడుగుతారు. డీటెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అన్నమాట. ఎలిజిబిలిటీ స్కీమ్స్ అంటే మీరు ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతున్నారో అక్కడ మనం సెలెక్ట్ చేస్తామన్నమాట. ప్రివ్యూ అంటే మన అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. ఫైనల్గా సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ప్రింట్అవుట్ అన్నది వస్తుంది, అది తీసి మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట అండి. ఇది మాట అండి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినవి. దీనికి ఎంతెంత ఇస్తారు ఏంటనేది నేను ముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను మాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.